హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పేనీలు చేస్తున్నానండి. గోధుమ పిండితో, మైదా పిండి కాదు, గోధుమ పిండి ఇలా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా గోధుమ పిండిలో మనం ఎంత వేసుకుంటామో అంత క్వాంటిటీ వేసుకొని కాస్త ఉప్పు, చిటికెడు ఉప్పు తర్వాత వచ్చింది నెయ్యి కరిగించి ఒక టేబుల్ స్పూను, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలండి. ఇలా మన చపాతీ పిండిలా తడుపుకొని ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఇలా మన తడిబట్టతో మూసి పెట్టామంటే రెస్ట్ ఇచ్చామంటే బాగా ఇదైపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది, అది తీసేస్తున్నాను. ఇప్పుడు వచ్చింది చపాతీలా మనము ఒత్తుకొని ఒకదాని మీద చూపిస్తాను. ఇప్పుడు ఒత్తుకోవాలండి, చపాతీలా ఒత్తుకోవాలి. ఈలోగా అది తయారు చేసేలోగా బెల్లం అండి, ఇది బెల్లం పాకం పట్టి ఒక సింగిల్ థ్రెడ్ అన్నమాట, అదే తీగ పాకం పెట్టుకొని ఇందులో ఇలాచి పౌడరు, తర్వాత వచ్చింది ఫుడ్ కలర్ అనమాట, కొద్దిగా చిటికెడు ఫుడ్ కలరు కొద్దిగా వేస్తే కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బెల్లం కాబట్టి మనకు కలర్ బ్రౌన్లోనే వస్తుంది. కొద్దిగా అనమాట అది కలరు వేసినట్టు వేయాలి అంతే. వేసి ఇది వేడిగానే కొంచెం వామ్గా ఉండాలి. ఇవి మనం చేసి రెడీ పెట్టుకోవాలి. ఈలోగా కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా చపాతీలా ఇప్పుడు 3 ముద్దలు చేసుకున్నానండి. ఇది 3 బాల్స్ చేసుకొని ఇలా 3 బాల్స్ చేసుకున్నాం. మన ఇష్టం ఎన్ని బాల్స్ అయినా చేసుకోవచ్చు. చేసుకొని చపాతీలా ఒత్తుకోవాలండి. మనం చపాతీలా ఒత్తుకొని తర్వాత ఒకదాని మీద ఒకటి వేస్తారు కాబట్టి రౌండ్ రావాల్సిన అవసరం లేదు. ఇది ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ బ్రష్ తీసుకొని ఇది ఘీ అండి, ఘీ వచ్చిందే వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఇందులో బియ్య పిండి కానీ మన కార్న్ఫ్లవర్ కానీ కలుపుకోవచ్చు అండి. లేకపోతే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు. నేను వచ్చిందే కార్న్ఫ్లవర్ కలిపానండి. ఇది నెయ్యిలో కలుపుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఇప్పుడు బ్రష్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా మనము ఒత్తిన చపాతీ మీద పూర్తిగా పడేట్టు కవర్ అయ్యేట్టు చపాతీ చేసుకుని ఇది బ్రష్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, నెయ్యి ప్లస్ కార్న్ఫ్లవరు తయారు చేసి పెట్టుకుని ఈ విధంగా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీని మీద ఈ చపాతీ వేయాలండి. చపాతీ వేసి దీనికి కూడా పూర్తిగా ఫుల్గా కవర్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ స్ప్రెడ్ చేసిన తర్వాత మన గోధుమ పిండి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎండు పిండి, పొడి పిండి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇంకోటి పరచాలన్నమాట. పరుచుకొని ఇప్పుడు దీనికి పేస్ట్ రాయాలి. పూర్తిగా నిండుగా పూర్తి కవర్ అయ్యేట్టు రావాలి. పూర్తిగా అయిపోవాలండి. ఇప్పుడు వేసినవి కరెక్ట్గా వేసాను, 3 చపాతీలకు సరిపడేట్టు వేసాను అనమాట. ఇప్పుడు ఇవంతా కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నందువల్ల మనకు పేనీలు పొరలుగా వస్తాయండి. పరాటాలు కూడా ఇదే విధంగా చేసుకుంటే పరాటాల్లో ఎక్కువ పొరలు వస్తాయన్నమాట. ముఖ్య కారణం ఇదే అనమాట. దీనికి పొరలుగా రావడం కోసమే ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు పొడి పిండి చల్లుకోవాలండి. ఇలా ఎక్కువ అవసరం లేదు, అతుక్కోకుండా ఇలా పొడి పిండి చల్లుకుంటారన్నమాట. చేసుకొని ఇప్పుడు దీన్ని రోల్స్లా చుట్టేయాలండి. ఇది చేసుకొని రోల్స్లా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకోవాలి. మనం చేసుకొని మనము స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. 2 ఒకేసారి పెట్టి చేసుకున్నామంటే
టైం కలిసి వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పొరలు వస్తాయి. ఇవి మరి పెద్దగా అవసరం లేదు. ఫేనీలు కొంచెం చిన్న సైజు ఉంటేనే బాగుంటుంది, పూరీలాగా మరి బాగోదు. ఇలా చేసుకున్నాం కదా, చేసుకొని ఇవన్నీ ఇలాగే ఇలా ఒత్తేయాలండి. చాలా పూర్తిగా అదమకూడదు. చూడండి, ఇప్పుడు ఇన్ని పనులు వచ్చాయి కదా, ఇవన్నీ వస్తాయండి. ఇలా అదుముకోవాలన్నమాట. ఇప్పుడు కొద్ది కొద్దిగా వత్తుకోవాలండి, మరీ ఎక్కువగా అవసరం లేదు, పలచగా అవసరం లేదు. ఇక్కడ లాపాటిగా ఇంత చాలు. దీనికి నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేదు. మన ఊరికి ఇలా అంటేనే వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా చిన్నగా ఇలా కొద్ది కొద్దిగానే చాలు. మన చేతి కూడా చేసుకోవచ్చు ఇలా షేపుల్లో. మనకు ఎంత పెద్ద సైజు కావాలంటే మరీ పెద్ద సైజు పెట్టకూడదండి, ఇది బాగోదు. చిన్న సైజు కానీ పెనీలు ఉంటే బాగుంటాయి. ఇలా ఒత్తి ఇలా ఒక రెండు తిప్పు ఇచ్చేసినామంటే గిద్దెతో సరిపోతుందండి, అంతే. ఎక్కువ చేసుకోకూడదు, ఇవే బాగా పొరులుగా ఇదవుతాయి అన్నమాట. ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. ఒకటి తర్వాత ఒకటి ఇలా మనం 2-3 వేయించుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, ఇది పొరలు ఇప్పుడే తెలిసిపోతుంది. చూడండి, చాలా పొరలు వస్తాయండి ఇవి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. తొందరపడి చేసుకోవద్దు. నెమ్మదిగా పొరలు వచ్చి బాగా పైన క్రిస్పీ, లోపల మెత్తగా బాగా వస్తుందండి. చాలామంది హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తారు, అలా చేయకూడదు. ఇలా చేస్తే ఒక 15 రోజుల దాకా కూడా బాగుంటుందండి. ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టేసామంటే ఈ పాకం పీల్చుకొని బాగానే ఉంటాయండి ఇవి. బస్ ఇప్పుడు వచ్చిన తర్వాత నూనె అంతా ఇలా చేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందండి. ఇప్పుడు పాకంలో వేసుకోవాలన్నమాట. పాకంలో వేసుకొని ముంచి తీసుకోవాలండి. ఫస్ట్ ఎక్కువసేపు పెట్టకూడదు, ఎక్కువ పీల్చుకున్నా పర్వాలేదు. చూడండి, పాకంలో ఇటువైపు టర్న్ చేయాలి. ఒకసారి ఇటు టర్న్ చేసి తీసేస్తే మరి ఎక్కువగా స్వీట్ లేకుండా మనకు చక్కగా పాకంతో ఇది అయ్యి పైన క్రిస్పీను, లోపల వచ్చింది సాఫ్ట్గా బాగా వస్తాయండి ఇవి. ఎక్కువసేపు పాకంలో కూడా పెట్టకూడదు. ఇలా వేసిన వెంటనే ఇంకోసారి టర్న్ చేసి మరోసారి టర్న్ చేసింది తీసేయాలంటే ఎక్స్ట్రా పాకము తీసేయాలి. ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఇలా చేసుకోవాలండి. సో మళ్ళీ కొత్తది వేస్తున్నాను. చూడండి, మళ్ళీ నెక్స్ట్ వేస్తున్నా. ఈసారి 3 వేసుకుందాము. ఇదిగోండి, అన్ని పెన్నీలు ఇలా అయిపోయింది కదా, తయారైపోయింది. బెల్లం పాకంలో ముంచి తీసేసానండి. ఇలా చూడండి, ఇలా ఇంత పొరలు వస్తాయండి, పొరలుగా చూడండి. ఇది ఎన్ని పొరలు కనిపిస్తుంది చూడండి. ఆ విధంగా చేస్తే మనము పొరలుగా వస్తాయన్నమాట. ఇలా చూడండి, ఇన్ని పొరలు వచ్చినాయి చూడండి. మన గులాబీ పూలాగా వచ్చినాయి చూడండి. ఇలా వస్తాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. చేసి 15-20 రోజుల వరకు మన ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి. టేస్టీ కూడా ఉంటుంది. చిన్నపిల్లలకు కావాలంటే బాగా ఇవ్వండి. స్కూల్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఇవ్వండి. ఇది స్నాక్ ఐటంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని మొదటి నుంచి ఓపికగా చూసినందుకు సో మెనీ థ్యాంక్స్. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి.
మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.